ఎల్బి క్రాప్ సైన్స్కి స్వాగతం అండి. మనము బొప్పాయి సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ బొప్పాయి సిరీస్లో మనము ఏ మొక్క ఎంచుకోవాలి, ఏ నెల ఎంచుకోవాలి, నాటిన తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి మందులు అనేది వేయాలి, వైరస్ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకునే దానికి మనం ఏమేమి మందులు వాడాలి, మరియు వ్యాపారస్తులను ఎలా సంప్రదించాలి, ఇవన్నీ మనము ఈ సిరీస్లో అనేది చెప్తామండి. ప్రతి వారానికి 2 వీడియోలు అనేది విడుదల చేస్తామండి. ఈ బొప్పాయి సిరీస్లో బొప్పాయి రైతులు ప్రతి ఒక్కరు చూసి తమ సందేహాలు కానీ ఏమైనా ఉంటే కానీ వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాము. దానికి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు మనము బొప్పాయి సిరీస్లో పార్ట్ 1లో వచ్చి మనము బొప్పాయి మొక్క ఎంపిక మరియు నేల అనేది ఏది ఎంచుకోవాలనేది ముఖ్యంగా ఈ 2 విషయాల గురించి మనం చర్చిస్తున్నాము. ఇప్పుడు బొప్పాయి ఏ మొక్క ఎంచుకోవాలి, బొప్పాయి మొక్క అనేది ఏ మొక్క అనేది పెంచుకోవాలనేది ముఖ్యంగా ఎక్కువ రైతులు అనేది ఫోకస్ చేయాల్సిన అంశం అండి. బొప్పాయి మొక్క అనేది ఎలా ఎంచుకోవాలంటే, ఫస్ట్ మన పరిసర ప్రాంతాలలో రైతులు ఎక్కువగా ఏది సాగు చేస్తున్నారో ఆ మొక్క అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దాంతోపాటు మరియు మార్కెటింగ్ వ్యాపారస్తులు ఏ రకం అనేది మనకి ఎక్కువగా లైక్ చేస్తున్నారో ఆ రకం అనేది ఎంచుకోవాలి. ఇవన్నీ గమనించుకొని మనకి ఏదైతే మన నేలకు సూట్ అవుతుందో, ఏదైతే మన చుట్టుపక్కల మార్కెట్కి ఏదైతే మంచి మొక్క సూట్ అవుతుందో, వ్యాపారస్తులు ఏది లైక్ చేస్తారో దాని ప్రకారం మనం మొక్క ఎంచుకోవాలి. ఉదాహరణకి గత 20 సంవత్సరాలుగా తైవాన్ రెడ్ లేడీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ రూల్ చేసింది. కానీ గత 5-6 సంవత్సరాలుగా ఈ తైవాన్ రెడ్ లేడీకి అనేది వైరస్ ఎక్కువగా రావడము, దిగుబడి తగ్గడము, మరియు వైరస్ ఎక్కువ వచ్చి దాన్ని కొట్టే మందులు స్ప్రే చేయలేక రైతులు ఆల్టర్నేట్గా వేరే వెరైటీస్ అనేది వెళ్ళిపోతున్నారు. రెడ్ లేడీ కనే వ్యాపారస్తులు లైక్ చేస్తారు, కానీ దానికి పెట్టుబడి వ్యయం అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల రైతులు అనేది ఆల్టర్నేట్ వెరైటీస్కి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు రైతులు క్రమంగా వ్యాపారస్తులు కూడా వేరే వెరైటీస్ కూడా వాళ్ళకి కీపింగ్ క్వాలిటీని బట్టి మంచి వెరైటీని చూసి ఆ వెరైటీని కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు దాని అనుగుణంగానే ఇప్పుడు ఇంకో వెరైటీ రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏ వెరైటీ అంటే మహారాష్ట్రలో లోకల్ వెరైటీ, నాటు వెరైటీ నెంబర్ 15 అనేది ఎక్కువగా రైతులు ఈ 2-3 సంవత్సరాల్లో సాగు చేస్తున్నారు. ఈ 2-3 సంవత్సరాల్లో సాగు చేస్తుంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది, కాయ అనేది పొడుగుగా పడుతుంది. రైతులకి వ్యాపారస్తుడు ₹1 తక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ టన్నేజ్ పడడం వల్ల రైతులు ఎక్కువగా దానికి షిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ బేరీస్ అనేది బాగా గమనించుకొని ఏ వెరైటీ మనం ఎంచుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది, ఏ వెరైటీ ఎంచుకుంటే మనకి రైతులు మార్కెట్ అనేది చేసుకోగలుగుతామో దాన్ని బట్టి మనం అనేది బొప్పాయి వెరైటీ అనేది ఎంచుకోవాలి. ఇంకోటి ఏమంటే, రెండో పాయింట్, బొప్పాయి నారు మొక్క ఎంచుకునే నర్సరీ కూడా మీకు ఖచ్చితంగా మంచి నర్సరీ ఉండాలి. బొప్పాయి నారు మొక్క అనేది ఎలాంటి నర్సరీ అంటే అలాంటి నర్సరీ ఎంచుకున్నారనుకోండి, మనకి దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూస్తుంది. ఇంకోటి ఏమంటే, ఇది తైవాన్ రెడ్ లేడీ అనేది ప్యాకెట్ కంపెనీ నో యూసిడ్స్ వాటి నుంచి ప్యాకెట్ అనేది వచ్చి వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది నర్సరీలకి. కానీ ఈ మహారాష్ట్ర నాటు వెరైటీ నెంబర్ 15 వచ్చి ఎటువంటి తల్లి తండ్రి అనేది దీనికి లేదు. ఇది లోకల్ వెరైటీ, ఇది ఒక నాటు వెరైటీ. ఇది పంట ఎక్కువగా దిగుబడి వస్తుందని చెప్పి రైతులు మంచిగా పండిన తోటలో నుంచి మంచి పండ్లు అనేది గ్రేడింగ్ చేసుకొని దాంట్లో మంచి విత్తనాలు అనేది గ్రేడింగ్ చేసుకొని ఆ విత్తనాలు అనేది నారుగా పోసుకొని నాటుతున్నారు. కాబట్టి మీరు ఎవరైనా నెంబర్ 15 ఇది కంపెనీ సీడ్, ఇది కంపెనీ నుంచి వచ్చిన సీడ్ అంటే నమ్మకండి. మీరు సోలాపూరు ఈ సైడు మంచి విత్తనం అనేది గ్రేడింగ్ చేసి ఇస్తారు, అట్లా తెచ్చి నారు సప్లై చేసే వాళ్ళ దగ్గరే తీసుకోండి. కాబట్టి విత్తనం అనేది నారు బొప్పాయి ఏ మొక్క ఎంచుకునే దాంతో పాటు మనం ఏ నర్సరీ నుంచి ఎంచుకుంటున్నామో ఆ నర్సరీ అయినా ఎంత ఆరోగ్యమైన మొక్క, ఎంత ఆరోగ్య గింజ నుంచి మనకి బొప్పాయి మొక్క ఇస్తున్నాడో దాన్ని గమనించి అనేది మనం బొప్పాయి మొక్క తీసుకోవాలి. ఇది మనకి బొప్పాయి ఏ వెరైటీ ఎంచుకోవాలా, ఎంత మంచి నారు ఎంచుకోవాలనేది మనకి ఇది. దాంతోపాటు మనము నేల అనేది ఎంచుకోవాలా. నేల అనేది ఏది ఎంచుకోవాలా అంటే, నేల అనేది మనకి మంచి ఆరోగ్యమైన నేల,
మనకి మంచి కర్బన శాతం ఉండే నేల అనేది ఎంచుకోవాలి. ఎలాంటి నేల అంటే అలాంటి నేల ఎంచుకున్నాం అనుకోండి, మనకి దిగుబడి మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు బొప్పాయిలకి నే ఎక్కువ నీరు నిలుపుకునే నేలలు పనికిరావు, అట్లా నీళ్ళు నిలుపుకునే నేలలు పనికిరావు. మధ్యస్థంగా ఎరుపుగా ఉండి మనకి మంచి కర్బన శాతం ఉండాలి. ఇప్పుడు రైతులు అనేవాళ్ళు ఓన్లీ కర్బన శాతం అంటే, ఈ కర్బన శాతం అనేది ఎట్లుంటుంది, భూమిలో కర్బన శాతం 3 నుంచి 4% ఉంటే అది సాగుకు మంచి అనుకూలమైన నేల. కాబట్టి కర్బన శాతం అంటే మీరు ఎంచుకున్న నేల నుంచి గత 5-6 సంవత్సరాల నుంచి పశువుల పేడ ఎక్కువగా వాడి దాంట్లో మంచి పోషకాలు ఉంటే అలాంటి నేల అనేది ఎంచుకోవాల. మరియు ఆమ్ల మరియు క్షార నేలలు అనేటివి కూడా మనం ఎంచుకుంటే గన మనకి దిగుబడి అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి మంచి నేల ఎంచుకొని దాంట్లో పశువులెరువు కానీ ఇలాంటి గత 5-6 సంవత్సరాల కంటిన్యూగా వాడిన నేలలో కానీ ఈ బొప్పాయి మొక్క అనేది పెట్టుకుంటే కనుక మనకు మంచి దిగుబడి వస్తుంది. కనుక రైతులు బొప్పాయి నేల ఎంపిక విషయంలోనూ మరియు బొప్పాయి మొక్క ఎంపిక విషయంలోనూ మీరు సక్రమంగా పాటించగలిగితే కానీ ఈ 2 అంశాలు మీరు సగము దిగుబడి తీసుకున్నట్లే. లేకపోతే కనుక మీరు దిగుబడి తీసుకోక చాలా ఇబ్బంది పడతారు. కనుక ఈ 2 విషయాలలో ఎంపిక చేసుకొని మంచి నారు మరియు నేల ఎంపిక చేసుకొని మీరు సాగు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏమన్నా సందేహాలు ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాము. దానికి మాకు కానీ కాంటాక్ట్ అవుతే కనుక మీకు ఎటువంటి మందులు కొట్టుకోవాలా, ఏ నారు తీసుకోవాలనేది కూడా మీకు తెలియజేస్తాము. కనుక అందరూ మా కాంటాక్ట్ కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎల్బీ క్రాప్ సైన్స్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.